శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఇండియన్ వర్సెస్ శ్రీలంక ఎంపిక జరిగింది. అనూహ్యంగా టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. వన్డే టీ20 సిరీస్లకు వైస్ కెప్టెన్ గా శుభన్ గిల్ వచ్చాడు. ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్. ఫస్ట్ సిరీస్ వన్డే జట్టు విషయంలో సంజును పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. అదేవిధంగా పొట్టి ఫార్మాట్ కు చాహల్, అభిషేక్ శర్మను తీసుకోవడం పైన కామెంట్లు వచ్చాయి. ఇటీవల జింబాబ్వేపై వారి దేశంలో రికార్డు సెంచరీని అభిషేక్ సాధించాడు. అయినా అతడికి చోటు దక్కలేదు. చాహల్ ప్రపంచ కప్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. చాహల్, అభిషేక్, సంజు అద్భుతమైన ఆటగాళ్లు. ఈ ముగ్గురికి చోటు ఎందుకు దక్కలేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం అని పోస్ట్ పెట్టాడు. సంజుకు కనీసం టీ20లోనైనా అవకాశం దక్కింది. మిగతా ఇద్దరు శ్రీలంక పర్యటనకు దూరంగా ఉండాల్సిందే. టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్, విరాట్ విరామం తీసుకున్నారని అంతా భావించారు. అయితే వన్డే సిరీస్ లో ఆడేందుకు అంగీకరించారు. దీంతో హిట్ మ్యాన్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. విరాట్ ను సిరీస్ కు ఎంపిక చేశారు. కోహ్లీ లండన్ లో ఉండగా రోహిత్ అమెరికాలో కుటుంబంతో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.